అందరికీ నమస్తే. రైతు భరోసా వస్తుందేమో, ఇయ్యాలనో, రేపో, ఎల్లుండో, ఇక మళ్ళీ ఎందుకంటే వానకాలం వస్తుంది నెక్స్ట్, మళ్ళీ దానికి రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి. కాబట్టి ముందు ఇవ్వాల్సిన రైతు భరోసా వస్తుందేమో అనుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క బాంబు పేల్చిండు. ఏంటంటే ఆయన చెప్పిన మాటలు వింటే ఒక రైతుకైతే అసలు నచ్చదు. ఎందుకంటే రైతు భరోసా లేదా రైతు బంధు అంతకుముందు ఏది ఇచ్చినా పంటకు సహాయం కోసం ఇవ్వడమే, పంటకు పెట్టుబడి కోసం ఇవ్వడమే తప్ప వంతుకు గంతేసే పద్ధతి కాదు. అంటే ప్రభుత్వాలు ఏదో మేము చెప్పినాం ఇస్తామని చెప్పినాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇస్తామనేది కాదు, కరెక్ట్ టైంకే ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పింది చూడండి, పెళ్ళి కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి కూతురు పందిట్లనే కళ్యాణలక్ష్మి తర్వాత తులం బంగారం ఇస్తామన్నారు కదా. తర్వాత అది పిల్లలు పుట్టే కాడికి పోయింది. పెళ్ళి అయిపోయినాక పిల్లలు పుట్టే టైంకి ఇస్తారో ఇయ్యరో తెలియదు అప్పుడు కూడా. ఇప్పుడు రైతు భరోసా కూడా గట్లే అయింది. అసలు వీళ్ళు పెట్టిన డెడ్ లైన్ ఏమైంది? ఇప్పుడు బట్టి విక్రమార్క ఏం మాట్లాడుతున్నారు? బట్టి విక్రమార్క మాటలు వింటే ఇక ఆశ వదులుకోవాల్సిందే. అంటే రైతు భరోసాను వీళ్ళు ఎగగొట్టాలని డిసైడ్ అయినట్టుగా క్లియర్గా కనబడుతుంది. రామ్ అంటాను చూడు, ఆడికి క్లియర్గా కనిపిస్తుంది. వాటితో చూద్దాం. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళైతే కిందనే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ముందు బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ ఏం మాట్లాడో వినండి. అట్లాగే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి. ఏమంటున్నారు? రైతు బంధు రైతు భరోసాను కూడా ఆయన కన్ఫ్యూజ్ ఉంది. రైతు భరోసా వాళ్ళు ఇచ్చేది, రైతు భరోసా సంవత్సరానికి 18,000 రూపాయలు వేస్తూనే ఇస్తాం. అంటే సీజన్ బై సీజన్ కాదు వీళ్ళ లెక్క. యాక్చువల్గా మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది ఒక సీజన్, తర్వాత అక్టోబర్లో ఒక సీజన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఒకవేళ రైతులకు సహాయం చేయాలనుకుంటే 2 విడతలుగా 9,000 కోట్లు సీజన్ ముందే ఇవ్వాలి. జూన్లో మనకు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనీసం ఈ మంత్ ఎండింగ్ కన్నా స్టార్ట్ చేస్తే జూన్ 15 జూన్ ఎండింగ్ లోపల అందరికీ రైతు భరోసా వస్తుంది. అప్పుడు వాళ్ళకు విత్తనాలకు, ఎరువులకు, లేకపోతే ట్రాక్టర్లకు అన్నిటికీ మనకు వస్తుంది. ప్లస్ మళ్ళీ అక్టోబర్ కన్నా ముందు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా దసరా దీపావళి టైంలో రైతు భరోసా ఇస్తే కరెక్ట్గా అందరికీ దేనికైనా అవసరం పడుతుంది. కానీ బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడుతున్నారు? సంవత్సరానికి 18,000 కోట్లు ఇస్తాం అంటే దానికి ఇంకా సీజన్ లేదు. వాళ్ళకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఇస్తారో ఇయ్యరో కూడా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మార్చి 31 అని ఒక డెడ్ లైన్ పెట్టి దాన్ని క్రాస్ చేసిండ్రు. ఎవరైతే మార్చి 31 అని ఒత్తి చెప్పినరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు రైతు భరోసా గురించి మాట్లాడతలేడు. మాటలు బంద్ అయిపోయినాయి. అసలు గవర్నమెంట్లో అందరు బంద్ చేసినారు. రైతు భరోసా అంటేనే ఇట్లా గుర్రం చూస్తున్నారు. అంటే అది ఇచ్చేదానో ఇయ్యలేదో మరి ఏందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడినారు, సంవత్సరం పొడవునా 18,000 కోట్లు ఇస్తాం. యాక్చువల్గా సీజన్కు 9,000 కోట్లు అందరికి ఇస్తే. కానీ వీళ్ళు ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సీజన్లు వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు వేసవికాలం పంట వచ్చింది. అప్పుడు డిసెంబర్ 7, 2023 అధికారంలోకి వచ్చినాక అప్పుడు సగమే ఇచ్చిండ్రు, కంప్లీట్గా ఇవ్వలే. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా లెక్కలేదు. వీళ్ళు రాగానే అప్పటి వరకు రైతు భరోసా పైసలు, అప్పుడు రైతు బంధు పైసలు, ఉన్న పైసలన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్టుల కింద ఆయనకి ఇచ్చేసిండ్రు. రైతుకి ఇచ్చే పైసలు రైతులకు ఇవ్వకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిండ్రు అనేది ఒక పెద్ద చర్చ, ఒక పెద్ద అదంతా ఉంది. అది ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిఫై చేయలే. అన్నట్టుగానే అప్పుడు రైతు బంధు సరిగ్గా ఇయ్యలే. తర్వాత ఇంకొకటి వానాకాలం పంట, అది మొత్తానికి అంతకుముందు ఎండాకాలం యాసంగి పంట, అది మొత్తానికి ఎగ్గొట్టేసిండ్రు. అది మొత్తం ఎగ్గొట్టేసి మళ్ళీ ఇప్పుడు ఈ మొన్న ఇవ్వాలి, అక్టోబర్ ముందు ఇవ్వాలి. అక్టోబర్ ముందు ఇవ్వాల్సింది అక్టోబర్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది. ఇంకా మార్చి 31 అంటే సరేలే కొత్త ప్రభుత్వము ఇస్తారేమో అనుకున్నాం. అప్పటిదాకా ఎన్ని లెక్కలు, ఎన్ని క్యాల్కులేషన్స్, ఎన్ని మీటింగులు, ఎన్ని క్యాబినెట్ మీటింగులు, ఏకంగా ఎవరికి ఇవ్వాలి, అసలు రైతు బంధు రైతు భరోసాను ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, అసలు మేం కాదు డిసైడ్ చేసేది, రైతులే డిసైడ్ చేస్తారని చెప్పి రైతులతో మీటింగ్లు పెట్టడానికి ఒక సబ్ కమిటీ వేసారు శ్రీధర్ బాబు వాళ్ళ సమక్షంలో. వేస్తే వాళ్ళకు 4-5 మీటింగ్లు పెట్టిండ్రు రైతులు అని చెప్పి కొంతమంది పిలిచి పెట్టిండ్రు. వాళ్ళలో చాలా అభిప్రాయాలు వచ్చినాయి. 5 ఎకరాలకి ఏమన్నారు, 10 ఎకరాలకి ఏమన్నారు, కొందరు అందరికీ ఏమన్నారు. లాస్ట్కి వీళ్ళు
ఏది డిసిషన్ తీసుకోలే. 5 ఎకరాల వరకు వేయాలనేది అఫీషియల్గా చెప్పలే, 10 ఎకరాల వరకు వేస్తారనేది అఫీషియల్గా చెప్పలే. ఇక మొత్తం అందరికి వేస్తామనేది మాత్రం చెప్పిండు ఫైనల్గా. చెప్తే ఇంకా వస్తుందేమో కదా అని రైతులంతా కరెక్ట్గా మొన్ననే జనవరి నుంచి వెయిటింగ్లో ఉన్నారు. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి 31 పోయింది, ఖతం గోల్ అయిపోయింది. రైతు భరోసా అనేది 4 ఎకరాల వరకు ఇస్తామన్నారు. ఆ 4 ఎకరాలు 4 ఎకరాలు అన్నారు, 4,000 కోట్లు అన్నారు. అందులో చాలామందికి చాలా సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అది సగం మందికి రాలే. అసలు వీళ్ళు 4,000 కోట్లు ఇచ్చారనేది కూడా నమ్మకం చుట్టే. ఎందుకంటే వీళ్ళు 4,000 కోట్లు కనుక ఇస్తే లెక్కలు అఫీషియల్గా చెప్పేవాళ్ళు, లెక్కలు వీళ్ళ దగ్గర లేవు. ఇంకా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కూడా 5,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు రైతు భరోసా కింద. ఇక ఏకంగా పంటలే చేతికి వచ్చినాయి, ఆల్రెడీ ఎండబోసుకుంటున్నారు రోడ్ల మీద. తర్వాత వాన వస్తుంది, తడుస్తున్నాయి, కొట్టుకపోతున్నాయి. ఏమైనా అమ్ముదామని అంటే దానికి రేట్ లేదు, కొనేవాళ్ళు లేరు. ఎవరికి 1,600కో 1,700కో ఈ వ్యాపారులకు అమ్ముకునే సిచ్యువేషన్ వచ్చింది. అసలు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు చాలా ఏరియాల్లో రైతులు కొంటలేరు అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. మా పంట కొంటలేరు, కొనండి. ఎన్ని రోజులు మేము నెల రోజులు ఉండాలన్నా, ఐకేపీ సెంటర్కి వచ్చి నెల రోజులు ఉండాలన్నా, కొనుగోలు సెంటర్కి వచ్చి 1 మంత్ అవుతుంది. మా ఇచ్చారు 16 కాదు 11% వస్తుంది, అంటే తగ్గింది. ఇంకా 16 అని రావడానికి రైతులు చాలా కష్టపడతారు. కరెక్ట్గా ఇంకా అమ్ముకుందాం, ఇంకా వచ్చింది మా ఇచ్చారని లోపల వర్షం పడుతుంది. వీళ్ళు ఏమీ సప్లై చేయరు. వీళ్ళు కనీసం ఆ టర్బైన్ కూడా సప్లై చేయరు. అవి తడుస్తాయి, మళ్ళీ ఎండుతాయి, తడుస్తాయి, ఎండుతాయి, కానీ వీళ్ళు కొనరు. లాస్ట్కి ధర్నాలు చేస్తున్నారు రైతులందరూ కూడా. ప్రతి దగ్గర ఇదే సిచ్యువేషన్. ఇక పంట కూడా చేతికి వచ్చింది. ఇప్పటికీ రైతు భరోసా రాలేదు. వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తామన్న రైతు భరోసా రాలేదు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు చిలక పలుకులు పలుకుతున్నారు. 18,000 కోట్లు ఇస్తారంట, సంవత్సరం పొడుగుని ఇస్తారంట. ఇంకా అంటే దీనికి యాలా పాలా ఏం లేదు. ఎట్లయిపోయిందంటే ఇది కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుగే ఊసిపోయినట్టే అయిపోయింది. 15,000 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి రైతులందరూ నమ్మించారు. అవి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతులు అట్లా కూడా సరే ఏదో ఒకటి కర్మ కాలింది, 15,000 కాకపోతే 12,000 రాని అనుకున్నారు. సీజన్కి 6,000 కోట్లు అంటే సీజన్కి ఎకరాకి 6,000 రూపాయలు, 7,500కి వెళ్ళి 6,000కి పడిపోయింది. తక్కువ చేసిర్రు. అయినా ఇయ్యండి ఏదో ఒకటి అనుకుంటే తీరా చూస్తే ఇప్పుడు లాస్ట్కి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిందంటే అది 100% కరెక్టే. ఎందుకంటే ఇవ్వాల్సింది ఆయననే, ఫైనాన్స్ మినిస్టరే ఇవ్వాలి. మార్కెటింగ్ శాఖ చూడాలి, వాళ్ళు చూడరు. కనీసం ఈయన మాట్లాడిండు. ఈయన చెప్పే లెక్క ప్రకారం దీనికి డెడ్ లైన్లు లేవు. పలానా మనం అక్టోబర్లో పంట వేస్తాం, లేకపోతే జూన్లో పంట వేస్తాం. మన దగ్గర 2 కారాలు వేస్తాం పంట. ఈ 2 కార్ల ముందు పక్కాగా నీకు వ్యవసాయానికి పనికొచ్చేటట్లు నీకు గింజలు కొనుక్కొచ్చుకోనికనో, దుక్కి దున్ననికనో, లేకపోతే పిండి అంటే DAP, దానికో దీనికో వనుకొస్తుందని ఆశ పెట్టుకోవడం కల్లా. మళ్ళీ మనం సేట్ దగ్గర పోవాల్సిందే. మళ్ళీ 3 రూపాయల ఇంట్రెస్ట్కో, 4 రూపాయల ఇంట్రెస్ట్కో, 2 రూపాయల ఇంట్రెస్ట్కో మన సౌలతుని బట్టి, మనకున్న రిలేషన్ బట్టి ఆ వ్యాపారి ఇస్తాడు. వీళ్ళు వచ్చిన తర్వాత వ్యాపారుల దగ్గరికి మళ్ళీ పోతున్నారు రైతులు. మళ్ళీ బంగారం ముద పెడుతున్నారు. లేకపోతే మళ్ళీ మీకు పండినాక ఇస్తామని చెప్తే పండిన తర్వాత అది అమ్మితే ఆయనకే సరిపోతుంది, సేటికే సరిపోతుంది. ఆ ఇంట్రెస్ట్కు దీనికి సరిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా చేతులెత్తేసింది అనమాట. కనీసం మార్చి 31 అంటే కొద్దిగా ఆశ పెట్టుకున్నారు, ఇవాళ రేపు వస్తుందేమో. మార్చి 31 అయిపోయినాక కూడా రైతులు సరే మార్చి 31 కుదరలే, ఏప్రిల్ ఇస్తారేమో అనుకున్నారు. ఏప్రిల్ కూడా పోయింది. ఇది మళ్ళీ మే వచ్చింది. కనీసం ఈ మంత్ ఎండింగ్లోపు వస్తుందేమో, ఎందుకంటే మళ్ళీ వానకాలం కూడా వస్తుంది ఎంబడే. కాబట్టి ముందు ఇది క్లోజ్ చేస్తారేమో, తర్వాత వానకాలం ముందు ఇవ్వాల్సింది ఇస్తారేమో అనుకుంటే ఇప్పుడు వానకాలాన్ని కూడా రాదు. వానకాలాన్ని కూడా బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారం వానకాలాన్ని కూడా మనకు ఈ మే ఎండింగ్లో, లేకపోతే జూన్ 1st వీక్, 2nd వీకో, 3rd వీకో వచ్చే అవకాశాలు లేవు. వీళ్ళు సంవత్సరం పొడుగుని ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. అది వచ్చేదాకా గ్యారంటీ లేదు. వీళ్ళు ఇక ఊకే డెడ్ లైన్ పెడితే రైతులంతా అడుగుతున్నారు. ఎమ్మెల్యేలను కాన్స్టిట్యున్సీలో పోతే ఏమైంది, రైతు భరోసా కూడా ఇయ్యరా, మాకు రుణమాఫీ కాలేదు, మాకు రైతు భరోసా కూడా ఇయ్యరా, మాకు 2 ఎకరాలే ఉంది, 3 ఎకరాలే ఉంది, 4 ఎకరాలే ఉంది, ఇస్తారా ఇయ్యరా, ఇట్లాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు కదా, ఇంకా సంవత్సరం పొడుగుని ఇస్తామని. అంటే సంవత్సరం పొడుగునంటే దానికి లిమిట్ లేదు. యాక్చువల్గా వీళ్ళు పంటలు వేసే ముందు ఇవ్వాలనుకుంటే జూన్ ముందో, అక్టోబర్ ముందో ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మార్చి 31 ముందు ఇవ్వాలి. ఇవి ఏవి సాధ్యపడలే, ఇవేవి ఇవ్వలే వాళ్ళు. ఇప్పుడు ఇంకా నో లిమిట్, ఇంకా అడగడానికి కూడా ఛాన్స్ లేదు. ఇస్తారు, సంవత్సరం పొడుగున వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇంతకుముందు ఒకసారి చెప్పిన చూడు, ఈ గోడం కొట్టవా అంటే నేను ఈ గోడ కాదు, అక్కడ దూరంగా ఉన్న గోడ కూడా కొట్టగలను, కానీ కొట్టను. అంటే ఇది కొట్టాడు, అది కొట్టాడు, 2 కొట్టాడు. ఉత్తగా మాటలని. ఇప్పుడు కూడా రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆల్మోస్ట్ చేతులు ఎత్తేనికి దగ్గరకు వచ్చింది. ఏదో రోజు ఇవే నోరులు, ఇవే మనుషులు ఇక రైతు భరోసా అడ్జస్ట్ కాలేదని కూడా చెప్పేస్తారు బహుశా.
ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు లీడర్లు అందరూ కూడా అన్ని రకాల డెడ్లైన్లు అన్ని రకాల మాటలు మాట్లాడి లాస్ట్కి ఇప్పుడు సంవత్సరం పొడుగునా సంవత్సరానికి మేము పైసలు ఇస్తాం, సంవత్సరానికి మేము 18,000 కోట్లు అంటే 9,000 కోట్లు 18,000 కోట్లు సంవత్సరం మొత్తం ఇస్తారంట వీళ్ళు. ఎప్పుడు ఇస్తారనే దానికి నో గ్యారంటీ, వస్తే రాదనడానికి కూడా నో గ్యారంటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.